ఆకుకూరలు అంటేనే ఆమడు దూరం పారిపోయే వాళ్ళు ఉంటారు కదా. అయితే ఒకసారి ఆకుకూర ఇలా చేసి పెట్టండి, వాళ్ళే మళ్ళీ మళ్ళీ కావాలని లొట్టలేసుకొని తింటారు. అంత బాగుంటుంది. అండ్ దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇది చేసుకోవటానికి నూనె వేడయ్యాక మెంతులు, శనగపప్పు, మినపప్పు వేసి ఇవి వేగాక కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఇవి చక్కగా మగ్గిన తర్వాత రుచికి తగ్గ కారం వేసి ఇంకో నిమిషం వేయించి ఇంకో గిన్నెలోకి తీసి చల్లారనివ్వండి. తర్వాత అదే ప్యాన్ లో ఇంకొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండు మిరపకాయలు వేసి ఇవి కాస్త చిటపట్లాడాక నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట తోటకూరని వేస్తున్నాను. మీరు బచ్చల కూర మినహాయించి ఏ ఆకుకూరనైనా వాడచ్చు. రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఆకుకూరని మగ్గనివ్వాలి. ఈలోపు ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తోటకూర నీట్ గా వేగిన తర్వాత ఈ పేస్ట్ ని వేసి ఇంకో